నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి మచ్చలేని రాజకీయ నాయకుడని, ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవిని వదులుకున్న మహనీయుడని కొనియాడారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధికి, సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యా విస్తరణకు ఆయన విశేష కృషి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, వైద్య సేవలు మరింత మెరుగుపడుతున్నాయని తెలిపారు. వాజ్పేయి అభివృద్ధి మార్గంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి పులివెందులలో మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలోనే ఎందరో నాయకులను మెప్పించినటువంటి గొప్ప వ్యక్తి, ధర్మవరానికి వరమై, వరాల చెల్లై, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని గారడీలు చేసినటువంటి వ్యక్తికి గుడ్ బై ధర్మవరం అని చెప్పేలా చేసినటువంటి మన సత్యకుమార్ గారికి మన జమ్మలమడుగు ఎమ్మెల్యే, అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే, మా అందరి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ సవినీయంగా ఆహ్వానిస్తోంది. అలాగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ఉత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా నలుమూలలో ఆయన స్మరించుకోవడం చాలా ముదావహంగా ఉంటుంది. అటల్జీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అటల్జీ అనేటువంటి అవినాభావ సంబంధం ఉంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరపాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది. మిత్రులారా, రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో సారథ్యం పేరుతోటి, సృష్టి పేరుతోటి, లేకపోతే అనేక రకాలైనటువంటి ఏ వర్గాలైతే రాజ్యాధికారికి దూరంగా ఉన్నాయో ఆ వర్గాలందరి కోసం హక్కును చేర్చుకోవాలి, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలనేటువంటి తపనతోటి అనేక కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే అటల్జీ యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా అటల్జీని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కన్నా కూడా మిన్నగా ఆదరిస్తున్నారో నేటికి కూడా గుర్తు పెట్టుకోవడం ఏదైతే ఉందో అది ఆయన చూపించినటువంటి స్థిత ప్రజ్ఞత, రాజకీయ విలువలు, ఆయన యొక్క ముందు చూపు ఏదైతే ఉందో ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుపోయే విధమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలనకు తార్కాణంగా మేమందరినీ కూడా చూడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శశిభూషణ్ రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గ నాయకులందరూ కూడా మా ప్రాంతంలో తప్పనిసరిగా విగ్రహాన్ని పెట్టాలని చెప్తే రాష్ట్ర పార్టీ ప్రత్యేకంగా ఆలోచించింది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో, పరిపాలన సాగించారో వాళ్ళందరూ అనునిత్యం అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ఉండాలి. ప్రతిపక్ష నేతగా ఉంటే ఎలా ఉండాలి, అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా మసులుకోవాలి, ప్రజలకు ఏ విధమైనటువంటి పాలన అందించాలని ఒక రోల్ మోడల్ గా ఉండాలి. కాబట్టి అటల్జీ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సత్యకుమార్ గారు మనందరికీ సుపరిచితుడు, అలాగే పక్కనే ఉన్నటువంటి శాసనసభ్యుడు ఫైర్ బ్రాండ్ ఆదినారాయణ రెడ్డి గారు, మన యొక్క బీటెక్ రవి గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, అలాగే సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మిగతా ఈ యొక్క పెద్ద నాయకులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా యోజనాబద్ధంగా ఆర్గనైజ్ చేసినటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి సభాధ్యక్షులు, ఇవాటి కార్యక్రమ కర్త కర్మ క్రియ
యాడ్ నుంచి తీసుకొని మిత్రుడు మంగళ శశిభూషణ్ రెడ్డి గారు, ఆఫీస్ కాడికి తీసుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోదరి పివిఎన్ మాధవ్ గారు, సరేనా, కడప జిల్లా దిల్కా ధడ్కన్ జమ్మమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య గారు, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారు, మిత్రుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, జనసేన సమన్వయకర్త సోదరులు హరీష్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో ఇతర వేదిక మీద ఉన్న ఇతర శాసన పార్టీ కార్యకర్తలకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పులివెందులకు సంబంధించిన ప్రజానికానికి సోదర సోదరి మండలందరూ కూడా నమస్కారం. మిత్రుల చాలా సమయభావం చాలా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ పౌరుషాల గడ్డగా పేరున్న పులివెందుల్లో ఒక అజాత శత్రువుగా, ఒక మచ్చలేని వ్యక్తిత్వానికి, విలువలతో కూడిన రాజకీయానికి నిలువెత్తు సంతకంగా నిలిచిన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, దాంట్లో నేను కూడా పాలు పంచుకోవడం నాకు సంతోషంగా. మనం ఏదైనా దూరపు కొండలు నురుపు అంటుంటారు, దూరం నుంచి చూస్తే బాగా నన్నకి అనిపిస్తుంటాయి. దగ్గర పోయినప్పుడే దాంట్లో చెట్లు, పుట్టలు, గుంటలు, లోయలు, కొన్ని చోట్ల అయితే గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు, పోట్లు, గొడ్డల పోట్లు కూడా కనిపిస్తుంటాయి, దగ్గర పోతే కనిపిస్తాయి. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1957 నుంచి 2009 దాకా 52 సంవత్సరాల పాటు పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నా ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కడంటే ఒక అవినీతి మచ్చ లేకుండా ఒక నిష్కలంకమైన వ్యక్తిత్వానికి ఆయన భారీ పేరుగా నిలిచారు. అనేక రకాల చాలా విషయాలు చెప్పారు. సమయాభావం. వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే కనెక్టివిటీ రెవల్యూషన్కి ఆయన దారి తీశారు. అని రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవేల కనెక్టివిటీ, పోర్ట్ల కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలిఫోన్ కనెక్టివిటీ. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ కూడా గ్రామాలకు రహదారి ఉండేది కాదు. అలాగే గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి అనేక గ్రామాలకి వాళ్ళ రహదారి సౌకర్యం కల్పిస్తే ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 8 లక్షల కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారుల నిర్మాణం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గ్రామీణ స్వరోజ్గార్ పథకం తీసుకొచ్చి పనికి ఆహార పథకం కింద పథకాన్ని చేపడితే అది ఇవాళ ఎన్ఆర్జీజీఎస్ కింద, ఇవాళ బీబీజీ రామచంద్ర కింద వచ్చి సగటున ప్రతి సంవత్సరం 1,25,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం కానీ లేదా సంపద సృష్టి కోసం కానీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. నాకు బాగా గుర్తుంది, నేను ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఓఎల్టీగా ఉన్నప్పుడు మిత్రుడు శశిభూషణ్ రెడ్డి ఆ ఊరికి అగ్రహారానికి పులివెందుల నుంచి సింహాద్రిపురం రోడ్డుపై నుంచి అగ్రహారంలోకి రోడ్డు కావాలని చెప్తే ఆనాడు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణ అవకాశం లేకపోతే పనికి ఆహార పథకం కింద పెట్టించి ఆనాడు ఒక ఎంపీగా ఉంటున్న డెంజిల్ పి అట్కిన్సన్ పేరుతో రోడ్డు నిర్మాణానికి నిధులిస్తే ఆనాడు పక్కన ఉన్న అంకాలమ్మ గుడి లేదు, ఆ పక్కన ఉంటున్న ఇంకో ఊరికి కూడా, ఆ ఊరికి కూడా రహదారి లేదు. కానీ మావాడు ఏకంగా కాంక్రీట్ రోడ్ ఇంటి దాకా వేసేసుకున్నాడు. అంటే పనికి ఆహార పథకం కింద అలాంటి తీసుకొచ్చిన కార్యక్రమం కారణంగా గ్రామాల్లో ఇవాళ రహదారి సౌకర్యం కూడా కలిగే, ఇది ఉపాధితో పాటు రహదారి సౌకర్యం కలిగింది. హైవేల గురించి మనకు తెలిసి వాళ్ళ రోడ్ల గురించి ప్రధానంగా ప్రస్తావించారు, బీటెక్ రవి గారు కూడా ప్రస్తావించారు. కేవలం 5,000 కిలోమీటర్లు ఆనాడు 4 రోడ్ల హైవేల నిర్మాణమే దేశంలో ఎక్కడా లేకపోతే మొట్టమొదటిసారిగా హైవేల నిర్మాణం చేపట్టింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ మౌలిక సదుపాయాల కారణంగానే ఇవాళ దేశంలో సంపద సృష్టి జరిగిందంటే దానికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి కారణమైన విషయాన్ని. 5,000 కిలోమీటర్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు నిర్మిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు దాని 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. 55,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ ఫీల్డ్ హైవేల దగ్గర నుంచి, ఎక్స్ప్రెస్ హైవేల దగ్గర నుంచి, ఎలివేటెడ్ హైవేల దగ్గర నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ అధిక ఆధునీకరణ కూడా ప్రయత్నం. ఆనాడు వ్యవసాయాన్ని మరింత సస్యశ్యామలంగా చేయడం కోసం మన ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది, నదుల అనుసంధానికి కూడా శ్రీకారం చుట్టింది. అనేక రకాలైన కార్యక్రమాన్ని వాజ్పేయి గారు తీసుకొస్తే దాన్ని వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్లి ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏదో వెనుకబడిన దేశంగా, పేద దేశంగా పరిగణించబడుతున్న భారతదేశాన్ని ఆనాడు పునాదులు వేసి ఒక సంపన్న దేశంగా సృష్టించడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్రీకారం చెప్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి తీసుకెళ్లి భారతదేశం అంటే ఇవాళ ప్రపంచ దేశాలు గుర్తించే దిశగా, అదేవిధంగా ఈ రక్షణ పరంగా కూడా అతి శక్తివంతమైన దేశంగా రూపుదిద్దడంలో కూడా ఆనాడు పునాదులు వాజ్పేయి గారు వేస్తే ఇవాళ
ప్రపంచంలోనే భారత్ వైపు ఏదైనా చెడు దృష్టితో చూడాలంటే, భారత సమగ్రత వైపు కానీ, సార్వభౌమాధికారానికి కానీ ఏదైనా ఆటంకం వాటిల్లేలాగా ఏ దేశమైనా చూడాలంటే భయపడే పరిస్థితి ఇవాళ ఉంది. దాని ఆపరేషన్ సింధూర్ చూసాం, దానికి ముందు ఎయిర్ స్ట్రైక్ చూసాం, దానికి ముందు బాలిస్టిక్ ఎయిర్ స్ట్రైక్ చూడటం, అదేవిధంగా ఈ సర్జికల్ స్ట్రైక్ కూడా మనం చూసాం. అటువంటి మార్పు ఇవాళ జరుగుతోంది మన రాష్ట్రంలో కూడా. ఆనాడు వేసిన పునాదులు, ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆనాడు రాష్ట్రంలో అభివృద్ధి, ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టింది. అనేక రకాల సంక్షేమ పథకాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టి జరిగింది. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పునఃపుష్టికి పునాదులు వేయడం జరిగింది. ఇవాళ అదే వల్ల ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఇవాళ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ఎక్కడో దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోడీ గారు వారసత్వంగా తీసుకుని దాన్ని సరిదిద్ది ఇవాళ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దితే 5 సంవత్సరాల విధ్వంసకర పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా దివాలా తీస్తే ఇవాళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దాన్ని మళ్ళీ సరిదిద్ది గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా పోతున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్ర నుంచి మన రాయలసీమ ప్రాంతాల దాకా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి 3 సార్లు వస్తే ఒకసారికి 2,10,000 కోట్లతో పెట్టుబడులతో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం. అమరావతి ప్రాంతానికి వస్తే 56,000 కోట్లతో అభివృద్ధి పథకాలకి శ్రీకారం. ఇటీవల మన కర్నూలు ప్రాంతానికి రాజ్నాథ్ సింగ్ గారు సత్యసాయి జిల్లాకు వస్తే 36,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి. మనం రూపురేఖలు మారేలాగా ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా అనేక సంక్షేమ పథకాలు కూడా మీకు అందరికీ తెలియని విషయం కాదు. ఇవాళ ఇచ్చిన ప్రతి మాటలు నిలబెట్టుకుంటూ కొంతమంది మాట్లాడుతుంటారు, ఈ ఊరికి రావడం లేదు కానీ ఎక్కడో ప్యాలెస్ లో ఉంటూ అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి ఏదో మాట్లాడిపోవడం జరుగుతుంటే ఏది చేయట్లే, సూపర్ 6 ఏం జరగట్లే, ఏమైనా ఒక్కసారి ఈ సమాజం ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి, నెలకు పెన్షన్లు వస్తున్నాయా, అలా చెప్పిన విధంగా పెన్షన్లు వస్తున్నాయా లేదా, మహిళలకి దీపం పథకం మీద ఉచిత సిలిండర్ వస్తుందా లేదా, చదువుకుంటున్న పిల్లలకి తల్లికి వందనం వస్తుందా లేదా, రైతుకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో కలిపి అన్నదాన సుఖీభావం వస్తుందా లేదా, అన్ని వస్తున్నాయి కానీ కనిపించట్లే. ఇవన్నీ కాకుండా ఇంకోటి కూడా వచ్చింది. చాలా మంది సోదరి మంది చూశాను, వెళ్ళిపోయినారు. ఇంకో కొత్త పథకం వల్ల ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు కూడా లాభం జరిగింది. ఏంటంటే లాభం అంటే ఆసుపత్రికి వెళ్ళాను. ఆసుపత్రికి వెళ్ళి అక్కడ అడిగా, ఏంటమ్మా ఓపీ సర్వీసులు అంటేనే అని చెప్పింది నర్సు. ఏదమ్మా ఇంత ఎక్కువ ఉన్నాయి, 6 నెలల క్రితం వచ్చినప్పుడు తక్కువ, నేను వచ్చి మంత్రి అయినా ఒక 7-8 నెలలకు వెళ్ళాను ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత, శ్రీశక్తి పథకం. వెళ్తే సార్ లేదు సార్, నిజంగా పెరిగాయి సార్, మేమంది ఆన్లైన్ లో పెడతాం కదా సార్, చేయడానికి లేదు సార్. నిజంగా సార్ అది ఆన్లైన్ లో కాబట్టి ఎందుకు పెరిగాయన్నా, ఏం లేదు సార్, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం శ్రీశక్తి పథకం తీసుకొచ్చింది కదా, దాంట్లో ఎవరైనా చిన్న ఆసుపత్రులు రాస్తే పెద్ద ఆసుపత్రికి ముందు 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చు చేయడానికి పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉచితంగా బస్సు ఉంది కాబట్టి బస్సు ఎక్కి ఆసుపత్రి పోయితో చూపించుకుంటున్నారు, ఆరోగ్యం బాగా చేసుకుంటున్నారు సార్ అన్న. కరెక్టే సార్, బాగుందమ్మా, మరి నీ సంగతి నేను టైంకి వస్తున్నావు అంటే, వస్తున్నాను సార్, ఇప్పుడు ఫ్రీ బస్సు కదా అందుకని ఎక్కి వచ్చేస్తున్నా సార్. పక్కన ఒక మాట చెప్పింది సార్, చిన్న మాట సార్, ఏంటంటే సార్ నాకు కూడా మేలు జరిగింది సార్. ఏమంటే మా అమ్మ అంటే నాకు ఇష్టం సార్, ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, పోయి రావాలంటే ఛార్జీలని పోయేదాన్ని కాదు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పోయేదాన్ని. వాళ్ళ సెలవు రోజు ఆదివారం బస్సు ఎక్కేసి పోయి మా అమ్మని చూసుకుని సాయంత్రం వచ్చేస్తున్నా అని చెప్పి. మా సుష్మా అయితే అత్తగారిని చూడడానికి ఎప్పుడన్నా పోయేది, ఇప్పుడు అప్పుడప్పుడు పోయేస్తుంది. అంటే మా విజయలక్ష్మికి అయితే ఆడపడుతుందో లేదా తోడుకోవడంతో గొడవపడాలంటే గతంలో ఫోన్ తీసుకోవడం గొడవపడ్డాం, ఆడపడికి ఫోన్ చేసి గొడవపడ్డాం, తోడుకోవడానికి ఫోన్ చేసి గొడవపడ్డాం. ఇప్పుడు ఆ పరిస్థితుల పులివెందుల్లో ఆడపడిచి మీద కోపం వచ్చిందంటే బస్సు ఎక్కి కడవపోయి ఆడపడితో గొడవపడి మళ్ళీ మధ్యాహ్నం పొద్దుటూరు పోయి తోడుకోవడంతో గొడవపడి సాయంత్రానికి పులివెందులు వస్తాను. అంటే సుష్మా అనుకుంటాను నేను ఇంకోటి ఉన్నా మా అన్న చెప్పట్లేదని. ఏం లే, పాపం సుష్మా పొద్దున మార్నింగ్ మేఘ సందేశం సీరియల్ పులివెందులు చూసి, మధ్యాహ్నం కావాలంటే మిరపకాయలు కడప పోయి చూసి, మళ్ళీ సాయంత్రం జమలగూడికి పోయి ఆయన కలిసి నమస్తే పెట్టి కార్తీక దీపం చూసి ఇంటికి రావచ్చు. నేనే దీనికోసం చెప్పట్లా. ఇవాళ అన్ని రకాలుగా కూడా సమాజంలోని అన్ని వర్గాలకు ఆదుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను తీసుకోవడమే కాకుండా మహిళలకి కుటుంబంలో ఒక కుటుంబాన్ని నిర్మించే శక్తి మహిళకు ఉంది. అటువంటి మహిళకి ఒక ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సాధికారత ఇస్తే దాని ద్వారా కుటుంబం బాగుపడటమే కాకుండా సమాజ నిర్మాణం జరుగుతుందనే ఉద్దేశంతో ఇన్ని ప్రతికూలతల మధ్యలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన పాలన నడుస్తుంది. ఏదైనా అద్భుతమైన పాలన, మంచి పాలన జరుగుతున్నప్పుడు, మంచి రోజులు ఉన్నప్పుడు, ఒక సానుకూల వాతావరణం ఉన్నప్పుడు చాలా మందికి జీర్ణం కాని కారణంగా అప్పుడప్పుడు రావడము, దాన్ని జీర్ణం కాకపోతే ఏమైతుంది? గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోతే ఏమొస్తుంది?
బీపీలు వస్తాయి, ఇంకా అటాక్ వద్దులే, కోరుకోకూడదు, తప్పుగా వాంతులు వస్తాయి. కాబట్టి అప్పుడు వచ్చేసి వాంతులు విరేచనాలు చేసుకొని వెళ్తుంటారు. దాన్ని నేను పోదలుచుకోలేదు. మిత్రులారా, ఇవాళ ఒక మంచి మహనీయుడు ఆయన విగ్రహాన్ని పులివెందుల పట్టణంలో పెట్టుకుంటున్న సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను ముఖ్యంగా జిల్లా పార్టీకి, మరీ ముఖ్యంగా మిత్రుడు శశిభూషణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి అందరికీ కూడా గొప్ప మార్గదర్శిగా మారుతుంది అని చెప్పడానికి ఇంకా అతిశయోక్తి లేదు. ఆయన యొక్క యావత్ జీవితం తప్పనిసరిగా చదవాలి, నేర్చుకోవాలి. ఏ విధంగా నడిగాడాడు, ఏ విధంగా తిరిగాడు, ఆయన యొక్క నేతృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మిత్రత్వం, ఆయన కవిత్వం, ఆయన ఆత్మీయత ఎనలేనిది, కొనలేనిది. అటువంటి ఒక నాయకుడి యొక్క విగ్రహం ఇవాళ పులివెందుల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఇవాళ యొక్క విగ్రహం ఇక్కడ రావడానికి కారణమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులకి ముందుగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులు, మా యొక్క పార్టీ రాష్ట్ర నాయకులు శశిభూషణ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోడీ యాత్ర చేస్తున్న సందర్భంలో పులివెందుల్లో విగ్రహం స్థాపించిన తర్వాతే అన్ని చోట్ల ప్రారంభించాలని అడిగారు. మేమేమన్నా ఉంటే యాత్ర అయిపోయిన తర్వాత తప్పనిసరిగా వస్తాం. ఎందుకంటే ఈ విగ్రహం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఏ విగ్రహం ఉండాలి అంటే ఈయన విగ్రహం ఉండాలి. అది పులివెందుల్లో ఎక్కడైతే ఫ్యాక్షన్ రాజకీయాలు, ఎక్కడైతే అహింస, ఎక్కడైతే అవినీతి తాండవిలిందో అటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా ఉండాలి. కనుక తప్పనిసరిగా వస్తా ఉన్నాం. కానీ కొంత కాలాతీతం అయింది. ఆ విధంగా ఇవాళ ఆ యొక్క కళ పూర్తి అయిన సందర్భం మా అందరి యొక్క అదృష్టం. ఆ విధంగా పులివెందుల రావటం, ఒక మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం, అలాగే ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మా యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు, మనందరికీ సుపరిచితులు, మీ యొక్క ప్రాంతం యొక్క ముద్దుబిడ్డ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు రావటం, ఆయన నాతో పాటు సుమారు 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకి వచ్చాడు. ఆ విధంగా మొత్తం రాష్ట్రం అంతా పునీతమైందని మీకు తెలియజేస్తాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మిత్రులు, మా యొక్క సహచర ఎమ్మెల్సీ శ్రీ పీటక్ రవి గారికి, అలాగే మన యొక్క ఇంకొక ఎమ్మెల్సీ శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే మన యొక్క మన చైతన్య గారికి, అలాగే మన ఎమ్మెల్యే కళ్యాణ్ ఎమ్మెల్యే శ్రీ చైతన్య గారికి, అలాగే మన ప్రాంతం పక్కనే ఉంది, ఆనుకుని ఉన్న ప్రాంతం మన యొక్క టైగర్ శ్రీ జమ్మలపూడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే మిత్రులు రమేష్ నాయుడు గారికి, విశ్వనాథన్ రెడ్డి గారికి, అలాగే యొక్క జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారికి, అలాగే జిల్లా గ్రంథాలయం చైర్మన్ శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గారికి, మిగతా అందరి నాయకులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, చాలా గొప్ప సుదినం. మనందరం కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు ఎవరి విగ్రహాలు ఉండాలి, ఎవరి విగ్రహాలు ఉండకూడదు. తప్పనిసరిగా ఆలోచించాలి. మొత్తం వాళ్ళ జీవితం అంతా ఆదర్శంగా. ఆయన కేవలం ప్రధానమంత్రి కాదు, ఆయన ఒక చిన్న నాటనే ఆయన జైలుకి వెళ్ళిన వ్యక్తి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఒక స్వతంత్ర సేనాని గుర్తుంచుకోవాలి. అలాగే తన చదువైపోయిన వెంటనే తన తల్లికి చెప్పాడు, వాళ్ళ నాన్నకి చెప్పాడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, దేశం కోసం పని చేస్తాను అని ప్రచారంగా తన యొక్క సంఘ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రోజు నుంచి సుమారు 70 సంవత్సరాల వరకు అలుపెరకు గుండా దేశమంతా తిరిగిన గొప్ప సామాజికవేత్త, గొప్ప రాజకీయవేత్త. ఆ విధంగా అందరి హృదయాలు కూడా కేవలం ఆయన వాగ్బాణాల ద్వారా అందరి హృదయాలు జయించిన గొప్ప అజాత శత్రువు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి. ఏ ప్రధానమంత్రి ఉన్నా, దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈయన యొక్క మొదటి ప్రసంగం చూసి ఆయన దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని రాబో కాలంలో ఈ దేశానికి భావి భారత్ ప్రధాని కొనియాడాడు. ఇందిరాగాంధీకి సమస్య వస్తే బంగ్లాదేశ్ తో ఏ విధంగా చేయాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని అడిగింది. పివి నరసింహారావు గారికి కష్టమైన పరిస్థితి వచ్చింది. విదేశాలు వెళ్ళి దేశం కోసం మాట్లాడాలి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు. మన్మోహన్ సింగ్ గారికి కానీ ఎవరికి సమస్య వచ్చినా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారికి అడిగేవాళ్ళు. ఆ విధంగా నడిచింది. దేశానికి సంబంధించిన ఒక ప్రఖర దేశభక్తులు ఏ విధంగా ఉంటారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉంటారు. ఈ దేశానికి సంబంధించిన దేశానికి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మమేకమై పనిచేశారు. కాశ్మీర్ ఉద్యమం దగ్గర నుంచి గోవా విముక్తి కోసం, అలాగే ఈ దేశానికి సంబంధించిన అస్సాం రక్షణ కోసం
ఆ విధంగా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే ఈ దేశం ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా మార్చాడు. ఈ దేశంలో పోక్కలను అణువిస్ఫోటనం చేసి దేశం ఇవాళ ప్రపంచ దేశాల సరసన నిలబడి ఒక శక్తిశాలి భారత్గా నిలబడడం కారణంగా ఏ దేశమైనా భారతదేశంపై కన్నెర్ర చేయాలంటే 1-2 సార్లు ఆలోచించి చేసే విధంగా భారతదేశాన్ని ఒక సుదృఢమైన ఒక బలమైన దేశంగా మార్చాడనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దేశానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను ముందు నిలబడతానని ఆ విధంగా నిలబడి పోరాటం చేశాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉండే సమయంలో అనేక రకాల అద్భుతాలు జరిగాయి. మనందరం ఇవాళ సెల్ ఫోన్ పట్టుకున్నాం. ఇవాళ సెల్ ఫోన్ మనం చాలా చౌకగా వాడుతున్నాం, విరివిగా వాడుతున్నాం. అంటే ఆయన చేసిన టెలికాం యొక్క సంస్కరణల కారణంగానే మనందరి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది అంటే ఆ రోజు కోటా పర్మిట్ రాజుని తొలగించి ప్రతి వ్యక్తి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలని ఆ విధంగా గ్యాస్ కనెక్షన్ దీపం వెలుగులో మనకి కలిగించిన వ్యక్తి. కేవలం ఇదే కాదు, ఈ దేశానికి సంబంధించిన పనికి ఆహార పథకం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచనతోనే జాబ్ కార్డ్స్ ఇచ్చి ప్రతి గ్రామంలో పేదలందరికీ ఉపాధి కల్పించే విధంగా ఇవాళ నెరగా నడుస్తుందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వమే. రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చాడు. ప్రతి గ్రామానికి గ్రామీణ సడక్ యోజన ఇచ్చాడు. దేశ వ్యాప్తంగా అన్ని నగరాలని అనుసంధానం చేస్తూ ఇవాళ జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయంటే ఇవాళ మీ పులివెందులకు కూడా జాతీయ రహదారి నిర్మాణం అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అయిందా? ఈ యొక్క జాతీయ రహదారిగా మీ యొక్క ప్రాంతం యొక్క స్వరూపమే మారిపోతుంది. ఆ విధంగా అనేక రకాల మౌలిక మార్పులు తీసుకురావటం, దేశాన్ని ఒక సైనిక శక్తిగా చేయటం, ఆ విధంగా ఒక వ్యక్తి తన యొక్క 6 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంగా ఇన్ని అద్భుతాలు సృష్టించాడంటే ఎవ్వడు కూడా నమ్మలేడు. కనుకనే ఆయన యొక్క జయంతి అయిన డిసెంబర్ 25ని సుపరిపాలన దివస్ గా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. పరిపాలన అంటే ఏం చేయాలి, రాజైన వాడు ప్రధానమంత్రి అయిన వాడు ఏం చెయ్యాలి అంటే ఆయనలా చేయాలి. 6 సంవత్సరాలు ఒకటంటే ఒక అవినీతి మచ్చ లేకుండా, ఒక్కడంటే ఒకటి శత్రువు లేకుండా పరిపాలించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎన్ని రకాల సంస్కరణలు తీసుకొచ్చాడు, దేశాన్ని ప్రగతి పదాన ముందుకు తీసుకెళ్లాడు. కనుకనే నేడు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 12 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంలో దేశం శరవేగంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అన్ని రకాల రంగాలు వచ్చిందంటే దానికి ఆద్యుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకునే గొప్ప సందర్భం. ఆయన చేసిన అనేక రకాల విషయాలు మనందరం తప్పనిసరిగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ విగ్రహం కేవలం రాజకీయ నాయకులకే కాదు, ప్రజలందరికీ రాజన్నవాడు నాయకుడు అన్నవాడు ఏ విధంగా ఉండాలి అంటే 6.5 అడుగుల అటల్ బిహారీ వాజ్పేయి లాగా ఉండాలని మనందరం అనుకోవడానికి ఆ యొక్క విగ్రహం. ఆయనకి దేశానికి సంబంధించిన కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాడు, ఈ దేశం అంటే ఈ మామూలు మట్టిగడ్డ కాదన్నాడు. भारत एक जमीन का टुकड़ा नहीं, जीता जाता राष्ट्र पुरुष है. इसका कंकड़ कंकड़ में शंकर है, बिंदु बिंदु में गंगा जल है. ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, ये नंदन की भूमि है, ये अभिनंदन की भूमि है. हम जिएंगे तो इसके लिए, हम मरेंगे तो इसके लिए చెప్పే భారతదేశం కోసం అద్భుతమైన కవితలు రాసి దేశానికి ఉండే సంబంధం ప్రజలందరికీ తెలియజేసిన గొప్ప ధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తిని తప్పనిసరిగా ప్రతిరోజు మనం స్మరించుకోవాలి. ఆయన పాత స్మరణీయుడు కనుక అటువంటి అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనందరినీ పలికించేటట్టు చేసి ఈ యొక్క కడప గడ్డ మీద అటువంటి ఒక గొప్ప నాయకుడు మనకు అనేక మంది మహానుభావులు ఉన్నారు. అటువంటి మహానుభావుల్లో ఒక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుక ఈ యొక్క విగ్రహ ఏర్పాట్లో సహకరించిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ధర్మం నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన నేతృత్వంలో దేశం ప్రగతి, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి అద్భుతాలు సృష్టించాయి, ఇవాళ కూడా సృష్టిస్తున్నాయి. కనుక తప్పనిసరిగా మనం యొక్క 12 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.